ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది. మంగళవారం చంద్రబాబును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్డీఏ శాసనసభాపక్షం సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో బుధవారం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న ఐటీ టవర్ సమీపంలోని 11 ఎకరాల స్థలంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అతిథులకు ఆహ్వానాలు అందజేశారు. సినీ, రాజకీయ, క్రీడా రంగం, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులకు ఇన్విటేషన్స్ పంపించారు. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ఖరారు కావడంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని స్టేట్ గెస్ట్ గా చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు గెలిచిన వెంటనే చిరంజీవి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో చిరంజీవికి జరిగిన అవమానాన్ని మెగా అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక అతిథిగా చిరంజీవికి ఆహ్వానం అందడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే నిమిత్తం చిరంజీవి మంగళవారం సాయంత్రానికే ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. చిరంజీవితో పాటు ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరు కానున్నారు. పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వనున్నారన్న వార్తల నేపథ్యంలో మెగా కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. అన్నయ్య చిరంజీవి సమక్షంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసే క్షణం కోసం మెగా అభిమానులే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్ లాంటి ప్రముఖులందరూ ఒకే వేదికపై కనిపించనుండడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.